హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మైసూర్ బొండా టిఫిన్ చేసుకుందామండి. ఒక హాఫ్ కేజీ మైదా పిండి అండి ఇది, అంటే 2 గ్లాసులు. ఒక కప్పు పెరుగు కొద్దిగా ఎక్కువ పోసుకున్నా ఏం కాదండి. ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూను తినే సోడా, బేకింగ్ సోడా అని కూడా అంటారండి. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ పిండిని, అంటే 2 గ్లాసుల పిండిని ఒక బౌల్లో పోసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి, హాఫ్ టీ స్పూను ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూను తినే సోడా కొద్దిగా తగ్గించినా కూడా ఏం కాదండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మైసూర్ బొండా ఎప్పుడైనా వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది మైదా పిండి కాబట్టి. ఇప్పుడు మనం కప్పు పెరుగు పోసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఈ పెరుగు ఆయిల్ మంచిగా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి, అంటే ఒక 250 ml ఇది. ఆ ఒక్క గ్లాస్ వాటరు ఒక 3/4 గ్లాసు పడుతుందండి. ఇప్పుడు 1/4 గ్లాసు పెరుగు, 3/4 గ్లాసు వాటరు, అంటే ఒక గ్లాస్. 2 గ్లాసుల పిండికి 1 గ్లాస్ వాటర్ పడుతుంది. చూసుకోవాలి. చివరిలో నేను ఎలా కలిపానో, ఏ మోతాదులో కలిపానో కన్సిస్టెన్సీని బట్టి మీరు అదే విధంగా కలుపుకోండి. మ్యాక్సిమం 3/4 గ్లాస్ వాటర్ అండి, మిగతా పారబోసేసిన. ఒక 1/4 గ్లాస్ పెరుగు, 3/4 గ్లాసు వాటర్, ఇది పోసి కలిపిన తర్వాత మంచిగా గిలగొట్టాలండి. మంచిగా ఎంత బీట్ చేస్తే మనకు బొండా అంత బాగా వస్తుంది. మంచిగా బీట్ చేయాలండి. చూడండి, ఇప్పుడు మనము ఒక ఇట్లా చేతిలో తీసుకొని వేస్తే ఇట్లా కంటికి కనబడాలి ముద్ద, అట్టయితేనే బొండాలు మంచిగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. చివరిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టి పక్కా పెట్టుకోవాలండి. నైట్ పక్కా పెట్టుకుంటే ఉదయాన బొండాలు వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనం పల్లీలు వేయించుకుంటున్నాము, పల్లీ చట్నీ వేసుకొని బొండాలు వేసుకుందామండి. ఇది నేను నైటు పిండి పక్కా పెట్టేసాము, ఇవాళ పొద్దున తీసి వాడుకుంటాము. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత పల్లి చట్నీ వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా అల్లం వేసుకోవాలండి. ఇంతేనండి, చట్నీ రుబ్బి పక్కా పెట్టేసుకోవాలి. దీనికి కొద్దిగా తాలింపు పెట్టి పక్కా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నైట్ మొత్తం ఫార్మేషన్ అయితే ఇట్లా ఉందండి. దీనికి ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇందులో వేసి కలుపుకోవాలి. పిల్లలకు వెరైటీ టిఫిన్ కావాలి కాబట్టి వారంలో రోజు ఒక రకం టిఫిన్, అంటే ఒకరోజు ఇది వేస్తే మంచిగా ఉంటుంది. నూనె మనకు మీడియం కావాలండి, ఎక్కువ వేడి కావద్దు. మనం కొద్దిగా పిండి ముద్ద వేస్తే పైకి తేలాలి. ఇంతేనండి, మనము చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ముద్దలు అందులో వేసుకొని ఫస్ట్ వీటిని ఒక లైట్ బ్రౌన్ కలర్లో కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు అవి అన్నీ కలిపి ఒకసారి మళ్ళీ కాల్చుకోవాల్సి వస్తుంది. అట్లా కాల్చుకుంటే ఏంటంటే మనకు కడగుంటాయి, కరకరలాడుతూ మంచిగా బోండాలు మనకి ఈవెన్గా లోపల బ్యాటర్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు అవి పక్క పెట్టుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకొని, ఇప్పుడు హాఫ్ కేజీకి మనకి 2 వాయిలు వచ్చిందండి. ఇప్పుడు మనకు నూనె ఎప్పుడైనా కానీ ఇది బోండాలు మునిగేంత నూనె ఉండాలండి, ఉంటేనే మంచిగా అవి పైకి తేలుతాయి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ పులియలేదు, ఇది మంచిగా పులిస్తే ఇంకా రౌండ్ షేప్లో వస్తాయి. ఇందులో మనం
ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చండి నైటు పక్కకు పెట్టే ముందు. అలా కూడా గుండ్రంగా వస్తాయి. నేను మొత్తం ఓన్లీ మైదా పిండి వాడాను. ఇంతేనండి. చూడండి సప్పుడు ఎలా వస్తుందో, క్రంచీ క్రంచీగా మంచిగా బాయిల్ అయితే అండి లోపల బాగుంటుంది. బబుల్స్ వస్తాయి లోపల మంచిగా. ఓకేనా అండి, ఎంతో టేస్టీగా ఉన్న మైసూర్ బోండా రెడీ అండి. చట్నీలో కొద్దిగా పోపు వేసేసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.